పరకాల నుండి మేడారం వెళ్ళు బస్సులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. స్థానిక పరకాల మేడారం క్యాంపు నుండి 160 బస్సులు జనవరి 31 వరకు నడపనున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చరిత్రగల ప్రాంతం సమ్మక్క సారలమ్మ అని అడిగిద్దిరాజు, అదేవిధంగా గోవిందరాజు వాళ్ళ కుటుంబ సభ్యులుగా మరియు ట్రైబల్స్ యొక్క ముఖ్యంగా గోయ ప్రాంతమైన ప్రాంతంలో ఒక సామంత రాజులుగా ఉండి కరువు కాటకాల పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజున్న కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన నాయకత్వం వాళ్ళ మీద దాడి చేయించడం, వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రాంత ప్రజల యొక్క హక్కులు పరిరక్షించడానికి మరొక పోరాటం చేయడం, వాళ్ళు ప్రాణాలు వదలడం, మరీ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మలు పోరాటం చేస్తూ సమ్మక్క అదృష్టం కావడం